అందరికీ నమస్కారం. అన్నా క్యాంటీన్ మీద కూడా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నోరు జారారు. అన్నా క్యాంటీన్ లో భోజనం చేసే వాళ్ళంతా బిచ్చగాళ్ళనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రం అంతా బొగ్గుమంది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే చంద్రశేఖర్ ను సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్ చేస్తూ నానా యాగి చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మనతో పాటు తెలుగు యువత నాయకులు ఉన్నారు. ఈ రోజు ఒంగోలు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి తాటిపర్తి చంద్రశేఖర్ మీద కూడా భారీగా వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. అసలు దాని వెనకున్నటువంటి మర్మం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా క్యాంటీన్ అనేది ఒక అద్భుతమైనటువంటి పథకం. గత తెలుగుదేశం పార్టీ అధికారంలో పేదవాళ్ళు కష్టవాళ్ళు ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి అన్నం తినాలి అంటే 60-70 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో నుంచి పేదవాళ్ళకి ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం ఆ రోజు అన్నా క్యాంటీన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో చాలా మంది జనాలకు తెలియని విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకి భోజనం పెడతారు, 5 రూపాయలే భోజనం అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలు పేదవాళ్ళ కంట్రిబ్యూషన్ చెప్తూ మున్సిపాలిటీని 27 రూపాయల కంట్రిబ్యూషన్, అలాగే ప్రభుత్వాన్ని 17 రూపాయల కంట్రిబ్యూషన్ తోటి 45 రూపాయలతోటి ఒక భోజనం ఇచ్చే విధంగా పేదవాడి బదులు ప్రభుత్వమే దీన్ని ఏర్పాటు చేసే విధంగా చేస్తే కనీసం శాసనసభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారికి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం ఎలాంటిదైనా సరే, ఈ రోజు మనం దేవాలయానికి వెళ్తే అక్కడ దద్దోజనం ఉంటది, పొంగల్ ఉంటది, అలాంటి వాటినన్నిటినీ కూడా మనం చాలా ఇష్టంగా ప్రేమగా దేవుడి యొక్క ప్రతిరూపంగా మనం తింటూ ఉంటాం. అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు అది తినేటటువంటి వాళ్ళకి అది ఖచ్చితంగా దైవ స్వరూపమే. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు తాడిపర్తి చంద్రశేఖరు ఇలా మాట్లాడటం హేయనీయం, సిగ్గు చేయటం తెలియజేస్తూ బిలాల్ హోటల్లో బిర్యానీ 250 రూపాయలు, మటన్ బిర్యానీ 400 రూపాయలు అమ్ముతున్నటువంటి చంద్రశేఖర్ కి అన్నం విలువ తెలియదా అని అడుగుతున్నా. పెద్ద పెద్ద రెస్టారెంట్లు నడిపే చంద్రశేఖరు ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడాడంటే గుర్తుపెట్టుకో, ఈ రోజు తెలుగుదేశం పార్టీ వల్లే కాదు ప్రజలు, కార్మికులు, కర్షకులు నువ్వెక్కడ కనిపిస్తే అక్కడ కొట్టకుండా చూసుకో. దయచేసి నువ్వు క్షమాపణ చెప్తే తెలుగుదేశం పార్టీకి భోజనానికి అన్నా క్యాంటీన్ లో పెట్టేటటువంటి అన్నానికి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇది తెలుగు యువత తరపున మా డిమాండ్. లేదంటే నీ ఇంటిని ముట్టడిచ్చి ఖచ్చితంగా నీ చేత సారీ చెప్పిస్తామని తెలియజేస్తూ బిలాల్ హోటల్ కి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్న సంబంధం ఏంది? ఇది కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఆయన అన్నా క్యాంటీన్ మీద ఎప్పుడైతే విమర్శలు చేశాడో ఈ అంశం కొత్తగా తెర మీదకి వస్తుంది. దీని అనుకున్న కారణం బిలాల్ హోటల్ లేఖత్ గాని, షౌకత్ గాని, అలాగే తాడిపర్తి చంద్రశేఖర్ గాని ముగ్గురు కూడా మంచి స్నేహితులు. సింగరాయకొండ ప్రతి వ్యాపారంలో కూడా చంద్రశేఖర్ పార్ట్నర్ గా ఈ వ్యాపారాలు నడుపుతూ ఉంటాడు. వ్యాపారం నడుపుకోవడం తప్పు కాదు, ఫ్రెండ్షిప్ చేయడం తప్పు కాదు. ఎవరు బ్రతుకు తెరువు వాళ్ళు. ఈరోజు చంద్రశేఖర్ అనే వ్యక్తి పార్ట్నర్ గా ఉన్నా మాకేం ఇబ్బంది లేదు, 1 రూపాయి సంపాదించుకుంటున్నా ఇబ్బంది లేదు. అయితే ప్రభుత్వ పథకాన్నే కాకుండా ప్రజల్ని కుక్కల కంటే హీనంగా చూసేటటువంటి భావన ఉన్నటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఈ రోజు ప్రశ్నించడానికి అతని యొక్క వ్యాపారాన్ని బయట పెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తూ ఉన్నా, బిలాల్ హోటల్ అయినా ఇంకే హోటల్ అయినా సరే అన్నం పెట్టేటప్పుడు మనం తినేటప్పుడు పరబ్రహ్మ స్వరూపంగా మనం కొలుచుకుంటాం. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేనటువంటి ఒక వ్యక్తి ఈ రోజు డబ్బుందని మద అహంకారంతో ఎమ్మెల్యేగా గెలిచేవనేటువంటి ఉద్దేశంతో ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా ఈ రోజు మాట్లాడటం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తూ ఉన్నా, నువ్వు మాట్లాడిన మాటలు తప్పు. నిన్ను పర్సనల్ గా టార్గెట్ చేయాలనుకుంటే భయంకరమైన నిజాలు బయటికి తీస్తాం. దయచేసి నువ్వు తప్పు చేశాను, తప్పు అయిపోయింది, నోరు జారేనని క్షమాపణ కోరితే నిన్ను వదిలిపెడతాం. లేకపోతే ఎర్రగొండపాలెంలో కానీ, ఒంగోలులో కానీ, సింగరాయకొండలో కానీ నువ్వు ఉంటే ఖచ్చితంగా నిన్ను చుట్టుముడతాం తెలియజేస్తూ. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం నిర్ణయించింది పెట్టుకోవాలని. కాకపోతే పేదవాళ్ళు, కర్షకులు,
కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన యొక్క ధ్యేయం పేదవాళ్ళకి సపోర్ట్ గా ఉండటం, పేదవాళ్ళు కడుపు నింపటం. దీనికని గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దామచర్ల జనార్దన్ గారు అనే వ్యక్తి శాసనసభ్యులుగా ఉండి ఆయన యొక్క మంచి హృదయంతో స్పాన్సర్స్ కొంతమందిని తీసుకొని, లేకపోతే ఆయనే నడిపే విధంగా 15 వరకు కూడా మనం అన్నా క్యాంటీన్ నడపాలి, దాన్ని ఆపకూడదు. ప్రభుత్వం ఉంది పేదల పక్షాన నడపడానికే, ఆర్భాటానికి పోయి మనకు అవసరం లేదు. ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ ఏర్పడేంత వరకు కూడా మనమే పెడదామనే సదుద్దేశంతో ఈ రోజు అన్నా క్యాంటీన్ లో దామచర్ల జనార్దన్ గారి సౌహృదయంతో ఈ రోజు భోజనం పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని మనమందరమే సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే కాముగా ఉండాలి. అంతేగాని మంచి చెడు తెలియకుండా నేను అసెంబ్లీకి వెళ్ళాను, నేను ఎమ్మెల్యే అయిపోయానంటే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు, ఎవరు కూడా దీన్ని ఆక్షేపించరు. ఖచ్చితంగా నీ కొవ్వు దించుతాం. తెలుగుదేశం పార్టీ కనుక నువ్వు క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా నీ మెడల్ వంచుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. చూశారు కదండి, అన్నా క్యాంటీన్ల మీద కూడా మాట్లాడినటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ కు తెలుగు యువత నాయకులు ముత్తన శ్రీనివాసరావు గారు అదే రేస్ లో కూడా కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొవ్వు దించుతామని కూడా ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ప్రకాశం.